చిట్టా 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 రెయిన్బో థీమ్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాను, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ. నాకు ఈ సాంగ్ లో రెండే కనపడి, ఆదర్శ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకోటి కొరియోగ్రఫీ. బాధగా ఉందా భయ్య కళ్ళు పోయినందుకు? బాధగా ఉంది, ఒక రకంగా ఆనందంగా కూడా ఉంది. కళ్ళు పోతే ఆనందమా? అంటే మామూలుగా అయితే మనం చీకటి ప్రదేశాల గురించి వెతుక్కోవాలి, ఇప్పుడు మొత్తం చీకటే కదా, మన ఇష్టం. కానీ అది నీతో డేట్ కి వెళ్దామంటే ఏంటి నీకు ఇలా అయింది? పర్లేదు వెళ్దాం. కానీ నువ్వు బ్లైండ్ కదా. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఈ అమ్మాయి చెయ్యి మొత్తం ఉనికేస్తుంది, ఏమైందిరా? అంటే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది, ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రతిసారి చాటేసుకుని వచ్చి పాటేసుకుంటే అవ్వదు. that you have put in the effort చాలా బాగుంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. చాలా అందంగా ఉన్నావు, రోజులాగా అందంగా డాన్స్ చేసావు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శ్వేత అండ్ దిశ టూ హాట్. సంతోషంతో మీరు సాయంత్రం కవింతలో కౌగిళ్ళ ఈడు పోసేయరా. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ. సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? గమకాలేవి చాలా ఉంటాయిరా, నేను నేర్పిస్తా ఒక్కసారి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నమస్తే మేడం, రాకెట్ రాఘవ్కి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజ మేడం. తమ్మునేల్ మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవ్ను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మునేలు పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్త మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదండి. నువ్వు మా అమ్మకు కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి, అంతెందుకు మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు. నన్ను అంత మాట అంటావేంటే? నువ్వు పెద్ద పతివ్రతం అనుకుంటున్నావేంటే? కాదే మరి, నేను పతివ్రతనే. పతివ్రత పాయసం వండితే తెల్లారలేదాకా చల్లారలేదంట. ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలే? నీ ముందు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగేటోని. ఇప్పుడు అలా తిరుగుతా పెట్టి కొంప తీసి అందరూ చూస్తున్నారు. సరే అల్లుడు, ఎన్నను పాడొచ్చావు కానీ కలసాలకి ఏమన్నా తాగుతావా? మరి కూల్ డ్రింక్ తాగుతామ్మా. తెచ్చుకున్నావమ్మా? మరి హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా. సార్ చేది టీవీలో వస్తావు కదా? ఎందుకు వస్తావు? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. ఫ్యాన్ వస్తలే సార్. చిన్న దీపు చలి పెడతా సార్కి.
అబ్బాయి ఏమో చీమ కుట్టింది. కుట్టిన వాళ్ళందరి పేర్లు చెప్పవు కానీ చేమ పేరు వాడు చెప్తుందా వచ్చి. ఇదిగో మా ఆవిడ ఎలా ఉంది? కత్తిలాగుంది. కత్తిలాగుంది. నేను వాడితో ఉండలేను, నన్ను బయటికి తీసుకెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. వాడు ఎంత మంచోడో తెలుసా? ఇంతవరకు నీ మీద చేసాడా? వేయలేదు. ఒక ముద్దలో పెట్టాడా? పెట్టలేదు. బాబే బాబు. చెప్పడం మర్చిపోయినరా, రేపు అమీర్పేటలో నా చెప్పుల షాప్ ఓపెనింగ్ ఉంది, రావాలి కంపల్సరీగా. ఇది ఎప్పుడు పెట్టావరా? ఈ మధ్యన ఈవెంట్స్ కి వెళ్తున్నాను కదా, నా పెర్ఫార్మెన్స్ చూసి అందరూ చెప్పులు వేస్తున్నారు, అవన్నీ కలెక్ట్ చేస్తే షాప్ అయింది ఈ రోజు. మీ ఫేస్ చాలా గ్లో అవుతుంది. థ్యాంక్ యూ, నాకు అది ఆల్రెడీ తెలుసు. మీ సంగతి ఏంటి? మీరు ఏమైనా పార్లర్ కలా వెళ్తుంటారా? లేదు. వెళ్ళాలి, హెల్త్ బెటర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. 10th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, చాక్లెట్ ఇవ్వలేదని వదిలేసింది. ఇంటర్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, సినిమాకి తీసుకెళ్లేదని వదిలేసింది. డిగ్రీలో ఇంకో అమ్మాయిని లవ్ చేశా, పప్పుకి తీసుకెళ్ళని వదిలేసింది. భయ్యా ఒరే వాళ్ళకి ఏం కలదు ఇవ్వాలరా? నేను అడిగింది వాళ్ళు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు ఇస్తా? ఇంటెలిజెంట్ గానే ఉన్నాడు, ఈ అమ్మాయి అంటే ఎందుకు ఏం అడిగే వాళ్ళని? మన సినిమాలో తల్లి క్యారెక్టర్ కి ఇంద్రజమ్మని అనుకుంటున్నాం, మీరు ఏమంటారు సార్? మన సీన్ ఏంటి? కోర్ట్ సీన్ సార్. క్రౌడ్ లో పడి తీసుకెళ్ళి సార్ మరి డైలాగ్ ఏమి ఇవ్వమంటారు సార్? న్యాయం కావాలని ఒక టైట్ క్లోజ్ తీసి ఇంటికి పంపించేది. బాబు కాల్ చేస్తున్నాడు సార్. ఏ బాబు? సుడిగాల్ బాబు. వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఫిబ్రవరి మార్చి ఏ పెళ్లిళ్ళ సీజన్ రా, చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా, ఈవెంట్ కి 5,000 వస్తాయి. ఈ స్కిట్ చూసి ఒరే బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? ఎవర్రా మీరంతా? ఒక్కొక్కరు 4 ఈమెయిల్ పెట్టుకుని కామెంట్లు పెడితే బయటపడతాను. సకీలే సినిమా కింద మీకేం పనిరా? వీ వాంట్ సుధీరా. ఉదయం పూట జాతకాల ప్రోగ్రామ్ లో సుధీర్ అన్న సూపరా. రంగుల రాట్నం అండ్ పద్మావతి కళ్యాణం టీం వచ్చేస్తున్నారు ఈ రోజు సుమా అడ్డాలో ఆడడానికి. రంగుల రాట్నం కదండి, మీరు కళ్ళు తిరుగుతాయి, అందుకని మజ్జిగ తీసుకోండి. నీకైతే నిన్న తాగిన దిగడానికి ఇదిగో తీసుకో. మీరు రంగుల రాట్నం సీరియల్ చూసారా? చూస్తాం కానీ ఎక్కువ మా సీరియల్ చూస్తాం. అది మధ్యాహ్నం కదా మేడం, మనది రాత్రి నైట్. నైట్ నీ సీరియల్ నువ్వైనా చూస్తావా అని. వీళ్ళ సీరియల్ చూడరా? నేనైతే డెఫినెట్ చూడండి, ఎందుకంటే అందులో హరిత ఉంది కదా, ఇంట్లోనే ఆవిడ చూసి అక్కడ మళ్ళీ ఎప్పుడు ఆవిడ చూడండి. సుమా అడ్డా షో గురించి మాట్లాడదాం. మొత్తం ఇందులో 5 రౌండ్లు ఉంటాయి. నాకు 3 సరిపోతాయి మేడం. కాదు మేడం, మాకు అమ్మాయిలు లేరా? మీకు అమ్మాయిలు లేరా అంటే పెళ్లి చేసుకొని నీకు పుడతారు. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే. చూడు, నీతో అయితే ప్రియా ప్రియతమా రాగాలు కాదు రోగాలు అవుతుంది. ఏవై పెళ్లి కాని ప్రసాద్, ప్రసాద్ పెళ్లి కాని ప్రసాద్ పిల్లలు. నేను ఒక మంచి సంబంధం చెప్పనండి నీకు. చెప్పు. కాకపోతే అబ్బాయి అందంగా ఉండాలంటున్నాడు. మీరు పెళ్లి కాని ప్రసాద్ అంటుంటారు. అదే ప్రసాద్. నన్ను కూడా పెళ్లి కాని మల్లీశ్వరి అని పిలుస్తూ ఉంటారు. కొన్ని మంచింకి తినే ఐటమ్స్ ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. రే ఎవడరా ఇవి కూడా రాస్తున్నాడు ఈ మధ్య. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. సార్ ఓకే సార్. అరే సీఎం గారు వస్తున్నారంట, ఒక 2 గంటల ట్రాఫిక్ అలాగే ఆపమన్నారు. వీళ్ళందరూ మన మీదకి రాకుండా ఉండాలంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి. నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందన్న. మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి ఈ రోజు ట్రాఫిక్ లో ఉన్న వీళ్ళందరినీ కనుక ఉత్సాహపరిస్తే మీకు చిన్న గిఫ్ట్ ఉంది. చిక్కు చిక్కు బండే దాని దూకుడు ఎక్కువండే, అది RX బండే, ఇది మహా స్పీడ్ అండే. కిల్లా 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 కిల్లాడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. ఎవ్రీథింగ్ వాస్ సో యాప్ట్. నేను ట్రైన్ లోన పోతున్న పిన్ని, నాకు పరిచయమే అయ్యిందే చిన్ని, ఆ విండో దగ్గర ఉందే చిన్ని, నేను చూడగానే ఎగిరిందే చున్ని. డ్రమ్ములతో ఇప్పుడు మేము ఆడబోతున్నాము దాగుడు మూత. 3, 2, 1 గో.
ఒక్క నిమిషం, వీళ్ళ ముగ్గురికి ఏవో పాత పగలు ఉన్నట్టుండే తగ్గొట్టేసుకుంటున్నారు. ఆదిగా రావట్లేదు అసలు. సాంప్రదాయిని ఏదిరా బటర్ఫ్లై బటర్ఫ్లై. ఇంకొకసారి నాకు ఈ పాట వినపడిందంటే మీకు జోక్స్ చేస్తారు కదా. అవును. బయటకు పోయేదండి, బయటకు పోయేదండి. 9 టేబుల్ చెప్పండి నాకు. 9 1 9. రెండోది 9 5 45. ఇక్కడ ఆపమంటారా? మీ ఏజ్ దాకా వచ్చాను. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు అనేది. రామ్ రామ్ నీకు రాదని నాకు తెలుసులే. అయిపోయాదికి పోటీ. నువ్వు ఎందుకు గోలగోలు చేస్తున్నావు? మా సెలబ్రిటీస్ వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటే చూపించబోతున్నాం. ఫస్ట్ జడ్జి గారి ఇంటితో స్టార్ట్ చేద్దాం. అంటే ఆవిడ ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఆవిడేమో దానం చేసి పూరింట్లో ఉంటుంది, ఈవిడేమో ఉన్నదంతా రెంట్లకి ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్ లో ఉంటుంది. ఈ ఇంటి మీదకి ఎక్కుతాడు, ఇట్లా అని వేరే ఇంటి మీదకి దుంకుతాడు. అట్లా అని వెనకింటికి వెళ్తాడు, దొరికిపోగానే ఇలా ఫేస్ పెడతాడు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.